వ్యవస్థలో వ్యవస్థన పరులు, అక్రమం అవినీతిలో వ్యాసన క్రాంతులు ఎవరు, ప్రభుత్వ శాఖలో పట్టపగల దోపిడీ, దొంగ బిల్లుల రాజ్యాలపై నిఘా ఎక్కడ, సొంత కుంపటిల్లో ప్రభుత్వ శాఖల్లో పాతుకుపోతున్నారు, అవినీతి అధికారులు దోపిడీని అరికట్టే మార్గమేలా, నిజాయితీ పరులను వెంటాడుతున్న అవినీతి ఆదర్శమూర్తులు, ఆదాయానికి మించిన ఆస్తి పరుల జాబితా లెక్కడ, ప్రభుత్వ అధికారులు పనితీరేమో కానీ పైసల సంపాదన డోకలేదు, అవినీతి నిరోధక శాఖ చర్యలు సామాన్యులమైన బడాబాబుల మీద కూడా ఉంటుందా, అక్రమ అధికారులపై చర్యలే ఎక్కడ అనేటువంటి ప్రధాన వార్త కూడా రాసినాం. చాలామంది ఇలా ప్రభుత్వాలు మారినా, ప్రభుత్వంలో ఉన్నటువంటి శాఖలు మారినా, అధికారులు కొంతమంది అధికారులు అయితే గత బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు కూడా అదే పోస్టింగ్లో ఉన్నటువంటి అధికారులు వాళ్ళకు వచ్చే జీతాన్ని మించి వాళ్ళకు వచ్చే అటువంటి ఆస్తులు కాపాడడం కోసము అదే శాఖలో కొన్ని సంవత్సరాల నుంచి కూడా అదే శాఖలో ఉండి వేల కోట్ల రూపాయలు కూడా డబ్బులు సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేసే నేపథ్యం ఉంది. హెచ్ఎండిఏలో మనం చూసాం, హెచ్ఎండిఏలో ఒక మామూలు ఉన్నటువంటి ఉద్యోగి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు సంపాదించడానికి కారణాలు ఏంటంటే గత బీఆర్ఎస్ హయాంలో ఇష్టానుసారంగా లేఅవుట్లు కానీ, ఇష్టానుసారంగా పర్మిషన్లు కానీ, వాళ్ళకి ఇచ్చినటువంటి రైట్స్కి విరుద్ధంగా కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆరోపణలు. ఈరోజు ఉన్నటువంటి అధికారులు కూడా చాలా వరకు అదే ఉన్నటువంటి ప్లేస్లో గత బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ పోస్టింగ్ ఉందో అదే పోస్టింగ్ కూడా ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఆ తరుణంలోనే చాప కింద నీరులాగా ఇష్టానుసారంగా డబ్బులు దండుకుంటున్నారు. వాళ్ళ ఆస్తులకు మించి వాళ్ళ ఉన్నటువంటి స్థాయిని మించి ఎక్కువ డబ్బులు దంపచుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మీద నిఘా ఎక్కడ అంటున్నారు. సామాన్యుల మీదే నిఘా ఉంటుందా? నిఘా వ్యవస్థ ఇలా ఉన్నటువంటి అక్రమంగా సంపాదించుకున్నటువంటి అధికారుల మీద ఎందుకు నిఘా ఉండాలన్నటువంటి ప్రధాన వార్త కూడా జైమిన్ దినపత్రికలు రాసిన ప్రధాన వార్త కూడా ఇక్కడ దర్శనమిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న అవినీతిని అరికట్టాలని జేబీ సంస్థల చైర్మన్ బరిగల శివ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ శాఖల అవినీతి అక్రమాలు పతాక స్థాయికి చేరాయని తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రభుత్వ శాఖల వ్యవస్థలో అన్ని వ్యాసనల కన్నా అవినీతి అక్రమాల వ్యాసనలు పెద్ద ఎత్తున సాగుతున్నాయన్నారు. సామాన్యులకు అండగా నిలవాల్సిన ప్రధాన శాఖలు విపరీతమైన దోపిడీదారిన పడ్డాయని విమర్శలు గుప్పించారు. ప్రధానంగా సంవత్సరాల కాలం రెవెన్యూ, భూకొలతలు, మున్సిపల్, సింగరేటు, సెక్రటరేట్, విశ్వవిద్యాలయాల్లో కూడా హెచ్ఎండిఏ ప్రభుత్వ ప్రధాన శాఖలు అక్రమంగా పెరిగిపోయిన అధికారులు ఆయా శాఖలపై పట్టు సంపాదించి కార్యాలయంలో తిష్టవేస్తూ పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. టీఎస్పీఎస్సీ లాంటి ప్రధాన శాఖపై సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిన దుస్థితి సామాన్య నిరుపేద నిరుద్యోగులకు ఏర్పడడం దురదృష్టంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖ మండలి కార్యాలయంలో మెడికల్ ఎంట్రన్స్ ప్రశ్నపత్రాలు లీకులు కావడం ఎంత దుర్మార్గంగా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రాల అనేక శాఖలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు 2, 3, 4 పదవుల్లో ఇన్ఛార్జీగా కొనసాగుతూ ప్రభుత్వ వ్యవస్థల నాశనానికి కారణభూతులవుతున్నారు. రాష్ట్ర ఖజానా అప్పుల పాల్గొనడానికి ప్రధాన కారణం ప్రభుత్వ శాఖలు పేరుకుపోయిన అవినీతి అక్రమాధికారులు అంటూ విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి దేశీయ పార్లమెంట్ ఎన్నికల దృష్టి దక్షిణ భారతదేశంలో పార్లమెంట్ స్థానాలపై కాంగ్రెస్ పార్టీ పట్టు సాధింపు కొరకు విస్తృతంగా కృషి చేసినప్పటికీ వెనుకబడిపోయిన తెలంగాణ రాష్ట్ర పరిపాలన పట్ల ముఖ్యమంత్రిగా తక్షణమే తన కర్తవ్యాన్ని నెరవేర్చాలని కోరినారు. సంక్షేమ పథకాల అమల్లో మొదలుకొని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం తక్షణమే చేపట్టి పేద ప్రజలకు, ఇండ్లు లేని జీవులకు చేయూతనివ్వాలని కోరినారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి నిరోధక శాఖ అధ్యయనంలో పట్టుబడిన అధికారులు సత్వరమే ఉద్యోగాల్లో చేరించడం విడ్డూరంగా ఉందన్నారు. కాంట్రాక్టర్ రూపంలో తెలంగాణ రాష్ట్ర దయనిధి దుర్బలం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదే అన్నారు. తక్షణమే పరిపాలనపై పూర్తిస్థాయి దృష్టి సారించి తనను నమ్ముకున్న తెలంగాణ పేద ప్రజలకు న్యాయం చేసే కోణంలో తక్షణమే ప్రభుత్వ శాఖలో పేరుకుపోయిన అవినీతి అక్రమాల జాబితాలను స్థానచలం కల్పిస్తూ మార్చకపోతే ప్రభుత్వ శాఖల ఉనికి పూర్తి కోల్పోయే ఆస్కారం ఉందన్నారు. లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్న కొంతమంది అవినీతి అక్రమ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదిస్తూ ప్రభుత్వ కార్యాలయాలు ఇష్టానుసారంగా వేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ప్రభుత్వ శాఖలో ఏ శాఖలు ఎంత ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉందో మనం చూస్తున్నాం. విపరీతమైన దోపిడీకి గల కారణాలు రెవెన్యూ, భూకొలతలు, మున్సిపల్, వైద్య సిబ్బంది, విద్యుత్, సెక్రటరేట్, విశ్వవిద్యాలయంలో కూడా హెచ్ఎండిఏ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఈ శాఖల్లో నిత్యం పబ్లిక్లో ఉండేటువంటి శాఖలు, పబ్లిక్ అటాచ్డ్ ఉన్నటువంటి శాఖలు, నిరంతరం పబ్లిక్లో ఉన్నటువంటి శాఖలకు ఇష్టానుసారంగా డబ్బులు దండుకొని వాళ్ళు గత బీఆర్ఎస్ హయాంలో ఎవరైతే ఆ శాఖలకు సంబంధించినటువంటి వ్యక్తులను ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే శాఖల్లో కంటిన్యూగా కొనసాగేటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళు డబ్బులు కూడా ఇష్టానుసారంగా దండుకునే నేపథ్యం ఉంది. ఎందుకోసం మరి అవినీతి నిరోధక శాఖ ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అంటే ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ చేసిన అవినీతిలో బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో బీఆర్ఎస్ చేసిన ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతి చేసినటువంటి అధికారులే మళ్ళీ కాంగ్రెస్లో కూడా అదే అవినీతి చేస్తూ ఇలా పబ్బం గడుపుకునే నేపథ్యం ఉంది. అందుకోసమే ఇలా కాంగ్రెస్ పార్టీని కూడా నమ్మలేని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి అవినీతి లేని రాజ్యం తీసుకొస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఎందుకు అవినీతిని ప్రోత్సహిస్తున్నాడు, ఎందుకు భూ కబ్జాలు చేసేటువంటి వ్యక్తులను
విధంగా ఎందుకు ఆయన ప్రోత్సహిస్తున్నాడు? ఇలా ఉన్నటువంటి మరో నయం లాగా తెలంగాణలో కూడా మరో నయములు పుట్టుకొచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులు రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు 6 గ్యారంటీల అమల్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి భూకొలతలు కానీ, రెవెన్యూ కానీ, హెచ్ఎండిఏ కానీ, వైద్య శాఖే కానీ, ఇప్పుడు ఏది తీసుకున్నా కూడా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయినాయి. ఎక్కడ చేసినా గొంగడి అక్కడనే ఉంది. దాని మీద ప్రధాన దృష్టి పెట్టితేనే ఎంతో కొంత సామాన్యులకు న్యాయం జరిగేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే అక్కడ వ్యవస్థలో వ్యాసన పరులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.